హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈరోజు 30 మినిట్స్ కాన్సెప్ట్ ఎలా వాడాలి, ఎలాంటి ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని, లెవెల్స్‌ని ఎలా వేసుకొని, ఎలా ట్రేడ్ చేస్తున్నారో ఆ వ్యూని మొత్తం కంప్లీట్‌గా మారుతుంది. మీకు చార్ట్ చూడడము, అందులో మీకు ప్రీవియస్ లెవెల్స్‌ని ఎలా రెస్పెక్ట్ చేస్తది మార్కెట్ అనేది మనకు తెలుసు కదా! సో, ఏ టైంలో తీసుకుంటే బెస్ట్‌గా ఉంటుంది. ఓకేనా? ఆ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకొని ఆ లెవెల్స్‌ని మనం ఐడెంటిఫై చేయడం వల్ల నేను ట్రేడ్‌లో అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇప్పుడు 16థ్ అయిపోయింది. 19థ్ రోజు ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రీవియస్ లెవెల్స్ తోటి మనం ఎలా ట్రేడ్ తీసుకుంటాం? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో వేసుకుంటున్నారు? సో, ఇప్పుడు మీరు వేసుకున్న దానికంటే ఈ ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా వేసుకోవాలి? ఎలాంటి ట్రేడ్ తీసుకొని ఇక్కడ 30 మినిట్స్‌లో వేసుకున్న దాన్ని మనం వ్యూ చేంజ్ చేసుకొని ఎలా ట్రేడ్ తీసుకోవచ్చనేది చూడొచ్చు. అండ్ అలాగే ఈరోజు లైవ్ సెషన్‌లో గూడా మనము ఆఫ్‌లైన్ సెషన్‌లో చెప్పుకోవడం జరిగింది. ఈ స్ట్రాటజీ గురించి వారి డౌట్స్ అన్నిటి అడగడం జరిగింది. సో, అది రికార్డ్ చేయడం కుదరలేదు. సో, ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. సో, నా ప్రయత్నం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ట్రేడర్స్‌కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు గూడా నేర్చుకుంటారు. థాంక్ యూ. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ డే తీసుకుంటాను బెస్ట్‌గా. ఓకే. 30 మినిట్స్‌లో 3 ఆర్ 4 టైమ్స్ టచ్ చేసిన లెవెల్స్ ఉంటాయా? వాటిని మేజర్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా వేసుకోవాలండి. 30 మినిట్స్‌లో చార్ట్ చూద్దాం. తర్వాత మీరు 5 మినిట్స్ గానీ, 3 మినిట్స్ గానీ, 1 మినిట్ గానీ, 15 మినిట్స్ గానీ మీరు షిఫ్ట్ అయ్యి ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 30 మినిట్స్ ఇక్కడ 16థ్ జూన్, జూన్ 16థ్ రోజు చూడండి. జూన్ 16థ్ రోజు ఏం జరిగింది? ఇక్కడ చూసారంటే ఏ లెవెల్స్ అయితే ఎక్కువ సార్లు టచ్ చేసిన లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్స్ అయితే ఎక్కువ సార్లు టచ్ చేసిన లెవెల్స్ లేదంటే లోయర్ లెవెల్స్ ఉన్న లెవెల్స్‌ని మనం ఒక లెవెల్ కింద ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. ఇది ఒకటి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా ఈ లెవెల్స్‌ని మనం వేసుకుంటాం. ఈ పైన ఉన్న రోజు, ఈరోజు జరిగిన మార్కెట్‌లో ఈ పైన ఉన్నదేంటి? ఇక్కడ 1, 2, 3, 4 ఈ పైన ఇక్కడి వరకు ఈ లెవెల్ ఒకటి. ఇది ఎక్కువ సార్లు టచ్ చేసిన లెవెల్. ఓకేనా? మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ఉన్నాయి. సో, మీరు ఇప్పుడు 19థ్ రోజు ట్రేడ్ చేయాలి. మార్కెట్ ఏమైంది? గ్యాప్ అప్ అయిపోయింది. గ్యాప్ అప్ అయిపోతుందనంటే మనకు ఫ్రీ మార్కెట్‌లో గానీ, లేదంటే ఏ గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ఎగ్జిక్స్ నిఫ్టీ పోయి గిఫ్ట్ నిఫ్టీ వచ్చింది కదా! గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? దాన్ని బట్టి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? సో, పైకి ఓపెన్ అవుతుంది. పైకి ఓపెన్ అవుతే నెక్స్ట్ ఏంటి? ఈ డే 16థ్ కాకుండా 15థ్ రోజు ఏ లెవెల్స్ ఉన్నాయి? ఇంపార్టెంట్ లెవెల్స్. సో, ఇదొక కన్సాలిడేషన్ ఫేస్ ఏరియా కదా! ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ ఏమున్నాయి? మనం ఇది 16థ్ అండ్ 15థ్‌కెళ్ళి ఎక్కువ టచ్ అయింది 4 టైమ్స్, 3 టైమ్స్ టచ్ అయిన లెవెల్ ఇది. ఓకేనా? దాని కింద వచ్చేసి ఇదొక సపోర్ట్ కింద వేసుకోవచ్చు. ఈ ఇదొక 30 మినిట్స్ ఇది 30 మినిట్సే, ఇది 30 మినిట్సే, ఇది 30 మినిట్స్ ఇది. సో, ఇక్కడ నుండి ఫాల్ అనేది జరిగింది. నెక్స్ట్ ఎక్కడ లెవెల్ ఉంది? ఈ 1, 2, 3, 4 ఈ 4 క్యాండిల్స్ టచ్ అయిన లెవెల్ ఏదుంది? ఇది. అంటే మీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇటుంది. ఇంకొక పైకి గూడా లెవెల్ ఉంది గదా! ఇక్కడ ఎక్కువ టచ్ అయిన స్వింగ్ ఏదైతే ఉందో ఇది గూడా వేసుకోండి. ఓకేనా? మీరిప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు చూసారంటే ఓపెన్ అయింది. ఇది 30 మినిట్స్‌లో ఇట్లా చూస్తే 16థ్ రోజు అయిపోయింది. మనకు 19థ్ రోజు ట్రేడు. ఇప్పుడు మీరు దీన్ని 5 మినిట్స్ షిఫ్ట్ అయిపోయి ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే అంటే ఈ లెవెల్స్‌లో మనకి సపోర్ట్ తీసుకుంటుందా? రెసిస్టెన్స్ తీసుకుంటుందా? 5 మినిట్స్‌లో షిఫ్ట్ అయిపోయిన ఇప్పుడు 19థ్ రోజు 5 మినిట్స్‌లో ఏం జరిగిందో చూద్దాం. 19థ్ రోజు 19థ్ జూన్ గదా!
చూసారా అంటే, ఇప్పుడు మనం కొన్ని లెవెల్స్ యేసుకున్నాం గదా! ఇది పైకెళ్ళింది. ఇది ఇట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్‌ని ఎలా రెస్పెక్ట్ జేస్తూ వచ్చింది. ఈ లెవెల్‌కొచ్చినప్పుడు ఆగింది. మళ్ళీ రీటెస్ట్ అయింది. మళ్ళీ ఈ లెవెల్స్ వచ్చినంక ఇక్కడి వరకు పడ్డది. ఇట్లా ఇది 19థ్ రోజు మీరు కంప్లీట్‌గా ఆ డే ట్రేడ్ ఏ విధంగా జరిగింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైపోయిందనుకుంటా. అంటే మనం ప్రీవియస్ 30 మినిట్స్‌ది 1 డే బిఫోర్‌ది జూస్తాం. అది గూడా లెవెల్ కరెక్ట్ లేదనుకుంటే దానికంటే ముందు 2 డేస్ లెవెల్స్‌ని చూసుకోవాలి. ఈ మాట మీరు వినే ఉంటారు. 2 డేస్ ముందు లెవెల్స్‌ని చూసుకోవాలి. అప్పుడు చూసుకున్న తర్వాత అది ఒక లెవెల్ నుంచెల్లి ఫాల్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది. కంటిన్యూ మళ్ళీ ఫాల్ అయింది. 1:00కి ఫాల్ అయింది. 1:00కి ఫాల్ అయిపోయినాక ఇక్కడ వరకొస్తుంది. ఈ లెవెల్ ఎక్కడి వరకు ఉంది? సారీ 20థ్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇది. ఈ లెవెల్ ఎక్కడి వరకు ఉంది అనంటే ఇక్కడ ప్రీవియస్ డేకి ఇప్పుడు 19థ్ కదా! మళ్ళీ 30 మినిట్స్ పెడతాను. బాగా గమనించండి. ఒకటికి 2 సార్లు చూస్తేనే సబ్జెక్ట్ అర్థమవుతదండి. థర్టీ మినిట్స్ 19థ్ రోజు. ఓకే. ఇప్పుడు ఇది సపోర్ట్ తీసుకొని బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఏడుంది? ఇది లాస్ట్ క్లోజింగ్ ఇదుంది. ఇంకా దీనికి ప్రీవియస్‌గా ఎక్కడైనా స్వింగ్ ఉందా? ఇక్కడ ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ 30 మినిట్స్‌లో ఏవండి? ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ ఇది. ఈ లెవెల్. సో, మనకి మార్కెట్ 19థ్ రోజు ఎక్కడికొచ్చింది? చూసారండి? ఇక్కడ నుండి ఫాలో అవుతూ మళ్ళీ ఇదే లెవెల్స్‌లో రెస్పెక్ట్ జేసిందా? ఎక్కువ టచ్ అయిన లెవెల్స్‌ని ఇది రెస్పెక్ట్ జేసింది గదా! సో, ఇక్కడ నుంచెళ్ళి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇక్కడి వరకు. ఈ చిన్న క్యాండిల్ కావచ్చు. ఇది ఎక్స్‌పైరీ అవుతే మీకు మంచి ప్రాఫిట్ ఇస్తది. అంటే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇదే 19థ్‌కి వెళ్దాం. మళ్ళీ 5 మినిట్స్‌లో షిఫ్ట్ అవుతున్నా. ఇప్పుడు 19థ్ జూన్. ఓకే. ఇక్కడ నేనేం జెప్తున్నానంటే, మీరు 5 మినిట్స్‌లో ట్రేడ్ తీసుకున్నారు. ఒక లెవెల్ బ్రేక్ ఇచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ ఇచ్చింది. ఓకే. ఈ లెవెల్స్‌ని సపోర్ట్ గాని, రెసిస్టెన్స్‌గా తీసుకొని ఇది బ్రేక్ ఇచ్చింది. క్యాండిల్ కన్ఫర్మేషన్ లేదంటే ఇది పైకి మీరు సి తీసుకున్నారు. ఈ లెవెల్స్‌ను క్యాండిల్ ఇలా వచ్చి ఇలా ఎళ్ళిపోతుంది. సో, మీరిక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి. ఈ లెవెల్ ఎంత ఉంది? ఒకవేళ మీకు అదే లెవెల్‌లో మీకు గనుక దొరికింటే ఇప్పుడు ఇక్కడ 60 పాయింట్స్ స్టాప్ లాస్. 60 అంటే 57, 60 పాయింట్స్ అంటే మీకేమవుతుంది? ఇక్కడ ప్రీమియంలో మీరు 30 పాయింట్స్ అట్లా స్టాప్ లాస్ పెట్టుకుంటారు. లేదు సికైతే ఇప్పుడు ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. కింది వైపు తీసుకున్నారనుకున్నారు. కింది వైపు ప్రీవియస్ ట్రెండ్ ఎక్కడ? అక్కడ ప్రీవియస్‌లో మీరు చూస్తారు. ఇక్కడికొచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటుందా? రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది కిందికి బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఈ పైన మీ స్టాప్ లాస్. ఈ స్వింగ్ పైన మీ స్టాప్ లాస్. అంటే 60 పాయింట్స్. ఇటు గూడా చూసారంటే ఇటు 60 పాయింట్స్. అంటే మీరు హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసి, లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చి, హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో లెవెల్స్ ఐడెంటిఫై చేస్తారు. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చేసి ఏం చేస్తారంటే 5 మినిట్స్‌లో ట్రేడ్ చేస్తారు. ఆ ట్రెండ్ కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ పడుతుందా? మళ్ళీ ప్రీవియస్ లెవెల్‌కి వెళ్తుందా? అనేది మీరు ఆ 5 మినిట్స్‌లో గాని, 3 మినిట్స్‌లో గాని చూసి ట్రేడ్ తీసుకోవచ్చు. ఐ హోప్ అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రీసెంట్‌ది అంటే రీసెంట్‌లో కూడా 30 మినిట్స్ లెవెల్స్ బాగా పనిచేస్తుంది కాబట్టి చూద్దాం. అంటే ఎక్కడైనా సరే మీరు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఫిబొనాషి లెవెల్స్ వీడియోస్ ఉన్నాయి గదా! అది చూసినా మీకు ఆ కాన్సెప్ట్ తోటి ఇంకా వితౌట్ ఫిబొనాషి, వితౌట్ ఎనీథింగ్ ఇక్కడ మీకు 30 మినిట్స్ తోటి ట్రేడ్ జేయొచ్చు. ఇది జూడండి. మొన్న లాస్ట్ ఫ్రైడే రోజు క్లోజ్ అయిన లెవెల్. ఓకే. దీని ప్రీవియస్ డేది ఇది 14థ్ గదా! ప్రీవియస్ డేది మెయిన్ కీ లెవెల్స్ ఎక్కడున్నాయండి? ఇదెక్కడైతే హై టచ్ చేసిందో 4 టైమ్స్ ఈ హైని టచ్ చేసింది. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేసుకుంటారు. ఎక్కువ సార్లు టచ్ చేసిన లెవెల్స్ ఇది. ఎందుకంటే ఈ 2 ఉన్నాయి. దీని పైన ఉంది. ఇట్లా గూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ సార్లు టచ్ చేసింది ఇదొక రెసిస్టెన్స్. ఇప్పుడు దీని కిందికి ఎక్కడ ఎక్కువ టచ్ చేసిన లెవెల్స్ ఏవండి? ఎక్కువ క్యాండిల్స్ ఇది. ఓకే. ఇదొక లెవెల్ అయిపోయింది. తర్వాత మనకి ఏమైంది మార్కెట్ ఇక్కడ ఫ్లాట్‌లో ఓపెన్ అయింది.
ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఎక్కువ సార్లు టచ్ చేసిన లెవెల్స్ లేవు. ఇది డైరెక్ట్ ఫాలో అయింది. దీనికి ప్రీవియస్ డేకి వెళ్ళండి. ప్రీవియస్ డేలో ఎక్కువ సార్లు టచ్ అయిన లెవెల్ ఏది? బాగా గమనించండి. ప్రీవియస్ డేలో ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ ఏది? అంటే అక్కడ రిజెక్షన్ గాని, సపోర్ట్ గాని తీసుకున్న లెవెల్ ఏది? ఇక్కడ ఒక లెవెల్ వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు వచ్చింది. ఇదొక క్యాండిల్, తర్వాత ఇదొక క్యాండిల్, తర్వాత ఇదొక క్యాండిల్. ఈ ఎక్కువ సార్లు 4 సార్లు టచ్ అయిన లెవెల్ ఇది. ఇప్పుడు మీకు ఈ లెవెల్స్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే 5 మినిట్స్‌లో షిఫ్ట్ అయిపోవాలి. అంటే మీకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి చూసి 5 మినిట్స్‌లో షిఫ్ట్ అయిపోతారు. 5 మినిట్స్‌లో షిఫ్ట్ అయిపోయినాక ఇక్కడ ఏమైంది రిజెక్షన్ ఇస్తుంది. దీని పైన మీరు ఇక్కడ మీకు కిందకి సి తీసుకోవాలా, పి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ పైకి అనేది బ్రేక్ చేయలేకపోయింది. 1, 2, 3, 4 ఈ క్యాండిల్స్ పడ్డాయి. దీని తర్వాత రిజెక్షన్ ఇచ్చింది. సో, ఇలా కంటిన్యూ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కిందికి ఎక్కడి వరకు వెళ్తుందనంటే ఒకసారి చూడండి. కిందికి ఎక్కడి వరకు వెళ్తది అన్నప్పుడు ఈ ప్రీవియస్ డేలో ఇది ఒకటి, ఇది ఒకటి. ఎక్కువ సార్లు ఇక్కడ ఎక్కువ టచ్ చేసిన లెవెల్స్ ఎక్కడ కనబడుతున్నాయి. ఇక్కడే డైరెక్ట్ ఇది 1, 2, 3 ఓకే. ఇది ఒకటి అనుకోండి. 4 టైమ్స్ అయిపోతుంది. ఇక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఈ లెవెల్ కూడా చెప్తది. ఇట్లా. ఇది ఒకటి, ఇదొకటి, ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్. లేదు ఇంకా మీకు ఇక్కడ ఈ లో లెవెల్‌లో ఉంది. ఎక్కడి వరకు వెళ్ళగలుగుతది. ఇక్కడ 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే. ఆ లెవెల్స్‌కి మీరిక్కడ చూడండి ప్రీవియస్ లెవెల్. ఇక్కడ కింది వరకు ఇంకెక్కువ టచ్ చేసింది ఇదొక క్యాండిల్, ఈ ఒక క్యాండిల్, ఈ ఒక క్యాండిల్. సో, ఇక్కడ లెవెల్స్ ఐడెంటిఫై అయితే మీరు ఈ 3 క్యాండిల్‌లకు కలిపి కూడా ఒక లెవెల్ వేసుకోవచ్చు. ఎక్కువ సార్లు టచ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అవి వేసుకుంటారు. ఓకే. ఇక్కడికొచ్చి చూసారంటే ఇప్పుడు 5 మినిట్స్‌లో. అంటే మీకు స్కాల్పింగ్ చేయాలనుకున్నా, ఇప్పుడు ఈ లెవెల్స్‌ని ఎట్లా రెస్పెక్ట్ చేస్తుంది? అక్కడెక్కడో జరిగిన మార్కెట్‌కి మనం అంటే మీకు ప్రీవియస్ డే లెవెల్స్ గనక 30 మినిట్స్‌లో ఉన్నవి చూసారంటే, ఆ లెవెల్స్‌ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది? ఇక్కడ చిన్న చిన్న స్కాల్పింగ్ చేయాలనుకున్నా గూడా ఇక్కడ ఇటు సి ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాసు. పి పి ఎంట్రీ తీసుకుంటే దీని పైన స్టాప్ లాసు. ఇలా మీరు చూసుకోవచ్చు. ఒక స్వింగ్ నుంచెళ్ళి ఒక స్వింగ్‌కి వెళ్ళేటప్పుడు ఎలాంటి మూవ్‌మెంట్ జరుగుతుందనేది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే అంటే మీరు తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూడొచ్చు. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒకటికి 2 సార్లు నేర్చుకునే వాళ్ళైతే చూస్తారు. నేర్చుకోని వాళ్ళ కోసం ఇంకా మనం ఏం చేయలేము. క్లాస్ చెప్పుకున్నప్పుడు ఒక 2 అవర్స్ ఏమో మాట్లాడుకున్నాము. ఇదొక 10, 15 నిమిషాల వీడియో ఉంటది కావచ్చు. అదైనా మీరు చూసి అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ 10థ్ రోజు. 10థ్ రోజు ఏమైంది మార్కెటు ఈ ప్రీవియస్ జోన్‌కి దగ్గర ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ టచ్ అయిన లెవెల్ ఏదండి? ఈ క్యాండిల్. ఓకే. ఇది 3 టైమ్స్ టచ్ అయింది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఇక్కడికే వెళ్ళింది గదా! సో, ఈ లెవెల్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు ప్రీవియస్ ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ ఏమున్నాయి? దీని పైన ఓపెన్ అయింది కాబట్టి ప్రీవియస్‌గా ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ అంటే బాడీయా, వీకా కాదు. మనకు ఒక లెవెల్ అంటూ ఉంటది. ఏదైనా ఒక లెవెల్‌ను ఎక్కువ సార్లు టచ్ అయిన లెవెల్. ఇది కొంచెం కిందకుంది, ఇది కొంచెం పైకుంది, ఇది కిందకుంది. 3 సార్లు ఎక్కువ టచ్ అయింది. ఈ ప్రీవియస్ టైమ్స్ కూడా ఎక్కువ సార్లు. ఎక్కువ సార్లు ఏ పాయింట్‌లో టచ్ అయిన లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సరే. ఈ 10థ్ రోజు ఇలా అయిపోయింది. మళ్ళీ కిందికి మనకి ఎక్కడ బ్రేక్ కిందికి ఇదొక క్యాండిల్ ఇది, ఇది విక్ ఎక్కడైతే మనకు ఫార్మ్స్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ సార్లు టచ్ అయిన లెవెల్. అంటే ఈ పైకి వెళ్ళడానికి ఇది ట్రై చేసింది, ఇది కింద పడ్డది. మళ్ళీ తర్వాత బయ్యర్ ట్రై చేశారు, ఇది బై ట్రై చేశారు, ఇది బయ్యర్. సో, ఎక్కువ టచ్ అయిన లెవెల్ ఇది. ఇప్పుడు ఈ 10థ్ రోజు తర్వాత ఈ 10థ్ రోజు నాడు మనం ట్రేడ్ అలా తీసుకున్నాం. మళ్ళీ కింది వైపు ఎక్కువ టచ్ అయిన లెవెల్స్ ఇవి. ఈ 3 క్యాండిల్స్ ఎక్కువ టచ్ అయినయి ఉన్నాయి. ఈ ఫోర్త్ క్యాండిల్. ఓకే. ఈ లెవెల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం 10థ్ రోజు వెళ్లి చూస్తాం అనుకోండి. ఇక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దొరికింది కదా! ఇప్పుడు పైకెళ్ళింది. దీన్ని హై బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఇది లో బ్రేక్ చేస్తుందో దీనిపైన మనం స్టాప్ లాస్ ఇచ్చుకుంటాం. దీనిపైన మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకా కిందికి ట్రావెల్ అయింది. ఇదొక ఫస్ట్ లెవెల్ మీరు వేసి పెట్టుకున్నారనుకో,
మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందికొచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ వరకొచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇంకా కిందకి ఎంత వరకు మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్ చూసారంటే మీకు అర్థమవుతుంది. లేదు ఇక్కడి నుంచెల్లి రివర్స్ అయిపోయిందనంటే మళ్ళీ ఇక్కడ మీరు గమనించారంటే ఈ జోన్ అనేది ఎక్కువైంది. ఈ జోన్ అనేది ఎక్కువైంది. అప్పుడు కొంచెం మనకు ప్రీవియస్‌లో ఎక్కడ రెస్పెక్ట్ ఎక్కువ సార్లు ఎక్కడ టచ్ అవుతుందో మార్కెట్ ఆ లెవెల్స్‌ని మనం ఒక మార్క్ చేసుకొని దానిపైన బఫర్ పాయింట్స్‌గా పెట్టుకొని పెద్ద హై క్యాండిల్ ఏదైతే ఉంటుందో దానిపైన స్టాప్ లాస్ పెట్టుకొని మనం రివర్సల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు దీనిపైన. ఓకేనా? ఇలా అంటే చూసే విధానం మీకు మీకు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకుగా అర్థమవుతుంది. ఎలాంటి ట్రేడ్ చేస్తే ఎలాంటి విన్నింగ్ ప్రాబబిలిటీ ఉందనేది మీకు మీరుగా మీరు సెటప్ చేసుకున్నారనుకోండి అప్పుడు అర్థమైపోతుంది. ఐ హోప్ ప్లీజ్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతున్నా మీకు నేర్చుకున్నా గూడా కొత్త పాయింట్ మీరు నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి అలాగే ట్రేడర్స్‌కి ఫార్వర్డ్ జేయండి. మన ట్రేడర్స్‌కి ఫార్వర్డ్ జేయండి. వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకెవరి అవసరం ఉండదండి. ఎవరి అవసరం అనంటే మీరు చూసే విధానాన్ని ఇప్పటివరకు 15 మినిట్స్‌లోనో, 5 మినిట్స్‌లోనో మీరు ట్రెండ్ లైను ఇవన్నీ వేసుకుంటున్నారు. అలా గాకుండా ఈ 30 మినిట్స్ కాన్సెప్ట్ అనేది ఒకసారి మీరు లెవెల్స్ వేసుకొని చూడండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బాయ్.